హాయ్ అండి, దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అండి. జీలకర్ర, జీడిపప్పు, నువ్వులు కలిపి ఫ్రై చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ పక్కన పెట్టుకుని దొండకాయలను ఇలా గుత్తులుగా చేసుకుని నూనెలో ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు కూడా మనం ఫ్రై చేసిన నువ్వుల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి, ఈ కలర్ వచ్చేంత వరకు. ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత ఈ ప్లేట్లో తీసేసుకుని అదే నూనెలో 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుని, ఒక ఫలావాకు, ఒక అనాస పువ్వు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 నిమిషాలు మగ్గాక 3 టమాటాలు పేస్ట్ తీసుకుని ఇందులో వేసేయాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ అంతా కూడా దీనిలో వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. దీనిలో స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గాలి. దీనిలోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసాక మనం ఫ్రై చేసుకున్న దొండకాయలన్నీ దీనిలో వేసేసి మొత్తం అంతా మగ్గనివ్వాలి. అంతేనండి, చాలా టేస్టీగా దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. థ్యాంక్ యూ అండి.